నమస్తే. కరెంటు బిల్లు లేకుండా ఇంట్లోనే వేడిని జయించే అద్భుతమైన ప్రాచీన భారతీయ చిట్కాలను ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు కరెంటే అవసరం లేని ఏసీ ఉంటే ఎలా ఉంటుంది? ప్రాచీన జ్ఞానం వేడితో పోరాడదు, దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఖరీదైన ఏసీల వల్ల బిల్లులు పెరగడమే తప్ప లాభం లేదు. కానీ మన పూర్వీకుల పర్యావరణ అనుకూల వ్యవస్థలు చాలా గ్రేట్. మనం ఇంట్లో సులభంగా పాటించగలిగే అద్భుతమైన అలవాటు ఒకటుంది. అదే మన వంటగదిలోని ప్రకృతి రిఫ్రిజిరేటర్, అంటే మట్టికుండ. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి వస్తోంది కదా, కానీ ఈ మట్టికుండ నీటిని అత్యంత సహజంగా చల్లబరుస్తోంది. ఆ చిన్న రంధ్రాల ద్వారా నీరు ఇంకి బాష్పీభవనం చెందడం వల్లే మనకు ఆ అద్భుతమైన, ఆరోగ్యకరమైన చల్లదనం అందుతుంది. కేవలం వాతావరణమే కాదు, శరీరాన్ని లోపలనుంచి చల్లబరిచే అద్భుతమైన పానీయాలను కూడా మన ప్రాచీన విధానాలు అందించాయి. మజ్జిగ, సత్తు, ఆంపన్న లాంటి సాంప్రదాయ పానీయాలు శరీరానికి ఎంతో హైడ్రేషన్, ఖనిజాలతో పాటు అద్భుతమైన చల్లదనాన్నిస్తాయి. నిజం చెప్పాలంటే రంగురంగుల ఆధునిక ప్యాకేజ్ డ్రింక్స్ కన్నా ఈ ప్రాచీన దేశీ పానీయాలే మనకు అసలైన ఎనర్జీ డ్రింక్స్. మట్టి కుండలు, పానీయాలు మాత్రమే కాదు, ఇంట్లో మనం రోజువారీగా చేసుకోగలిగే చిన్న మార్పులు కూడా చాలానే ఉన్నాయి సుమా. వదులైన కాటన్ దుస్తులు ధరించడం అనేది కేవలం స్టైల్ కాదు, అది చెమటను పీల్చుకునే అద్భుతమైన వేరబుల్ క్లైమేట్ టెక్నాలజీ. మధ్యాహ్నం ఎండలో పని ఆపి కాస్త విశ్రాంతి తీసుకోవడం, దీనినే ఆధునిక సైన్స్ ఇప్పుడు హీట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటోంది. కిటికీలకు వట్టివేర చాపలు కట్టి నీళ్లు చల్లారంటే అది ఎలాంటి కరెంట్ అవసరం లేని సువాసనతో కూడిన సహజమైన ఏసీ. పైకప్పుకు సున్నం లేదా మట్టి పూస్తే చాలు, ఇల్లు ఓవెన్లాగా ఉడక్కుండా ఆ వేడినది తిప్పికొడుతుంది. ఏసీ కేవలం ఒక గదిని మాత్రమే చల్లబరుస్తుంది. అదే వేపలాంటి చెట్లను నాటితే పరిసరాలన్నీ సహజంగా కూలవుతాయి. కానీ విచారకరమేమిటంటే ఆధునిక సౌకర్యాల మోజులో పడిపోయి ఎంతో తెలివైన ఈ అద్భుతమైన పర్యావరణ అనుకూల డిజైన్లను మనం వదిలేశాం. కాబట్టి ఇంట్లోనే సులభంగా ఒక మట్టికుండ తెచ్చుకుని ఒక గ్లాస్ సత్తుపానీయంతో ఈ పర్యావరణ అనుకూల జీవనాన్ని ప్రారంభిద్దాం. ఆలోచించండి, ఇలాగే కరెంటు బిల్లులతో ప్రకృతితో పోరాడుతూనే ఉంటామా, లేదా భూమికి మేలు చేసే ఈ ప్రాచీన జ్ఞానం వైపు మళ్ళుతామా? హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.